దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం. వీణవంక మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, నియోజకవర్గ ఇన్ఛార్జి వడితెల ప్రణవ్ బాబు చిత్రపటాలకు దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. దళితులకు రెండో విడత నిధులు ఇవ్వకుండా గత ఇబ్బందులకు గురిచేసింది. దళిత బంధు రెండో విడత నిధుల కోసం దళితులంతా కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు వద్దకు వెళ్లగా వారు జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చించి సమస్యను మంత్రివర్యులు రేవంత్ రెడ్డి ద్వారా ఈ నిధులు మంజూరు చేయించారు. అనంతరం దళిత సోదరులు, మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఎండి సాహిబ్ హుసేన్, మహంకాళి రమేష్, కండె మహేందర్లు మాట్లాడుతూ గత ప్రభుత్వం శాసనసభ ఎన్నికల కంటే ముందు దళిత బంధు నిధులను ఆపిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే అన్నారు. దళితుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అంకిత భావంతో నిరంతరం పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దళిత బంధు సాధన సమితి నాయకులు మహంకాళి రమేష్, గాజుల కుమార్, అంబాల శాంతన్, గాజుల ప్రవీణ్, వడ్డేపల్లి ఆమోల్, కండె మహేందర్, గాజుల రాజేందర్, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఎండి సాహిబ్ హుసేన్, మాజీ సర్పంచ్ చిన్నాల ఐలయ్య, మాజీ మార్కెట్ డైరెక్టర్ వడ్డేపల్లి కొమరయ్య, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్ష ఉపాధ్యక్షులు శీలం సురేందర్ రెడ్డి, పోతరవేణ సతీష్, నాయకులు జున్నుతుల మధుకర్ రెడ్డి, నాగిడి రామరెడ్డి, దాసారపు శంకర్, సంపత్, దాసారపు ఎల్లయ్య, కండె ఆశీర్వాదంతో పాటు తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సర కాలంగా అనేక పోరాటాలు, అనేక పర్యాయాలు మనం గౌరవ కాంగ్రెస్ ఇన్ఛార్జి వడితెల ప్రణవ్ గారిని కలిసి దళిత బంధు సమస్య పరిష్కరించాలని ఎన్నోసార్లు కోరడం జరిగింది. ఈ నియోజకవర్గంలో 5,000 కుటుంబాలకు పైగా బాధితులు ఉన్నారు. వీళ్ళందరికీ ఏదైతే పెండింగ్లో ఉన్న దళిత బంధు నిధులను మంజూరు చేయాలని మేము అనేకసార్లు కలిసినాము. ఆ కలిసిన ఫలితంగా గౌరవ ప్రణవ్ గారు వారి నిరంతర కృషి వల్ల సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి, పొన్నం గారి దృష్టికి తీసుకెళ్ళి మా యొక్క సమస్యను పరిష్కరించడానికి చాలా ముందుండి కృషి చేశారు. దానికి మేము దళితులం అందరం ఆయనకు సదా రుణపడి ఉంటామని, ఆయనకు సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తున్నాం. బంధు సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు వీణవంక మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, జిల్లా మంత్రివర్యులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు వడితెల ప్రణవ్ బాబు గారికి పాలాభిషేకం చేసి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దళిత బంధు విషయంలో ఇక్కడ ఉన్నటువంటి దళిత సోదరులందరూ పలుమార్లు ఇటు సమస్యను నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడితెల ప్రణవ్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లగా వారు తక్షణమే వీరి యొక్క సమస్యను విని మంత్రివర్య దృష్టికి తీసుకువెళ్ళి ప్రణవ్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ ఇద్దరు గారు కలిసి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి నేడు దళిత బంధు రెండో విడత నిధులు విడుదలకు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేయడం శుభసూచకం. మరీ ముఖ్యంగా హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు ఇవ్వడంలో చొరవ చూపినటువంటి హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడితెల ప్రణవ్ బాబు గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా కొంతమంది ఈరోజు సోషల్ మీడియాలో 1 గంట 2 గంటల నుంచి మేమే సాధన చేస్తేనే దళిత బంధు వచ్చే విధంగా వాళ్ళు ప్రకటన చేస్తూ ఉన్నారు. దయచేసి ఒక్కటి గమనించాలి, స్థానిక శాసనసభ్యులు విప్ ఉన్నప్పుడు దళిత బంధు రెండో విడత నిధులు బ్యాంకు ఖాతాలలో వచ్చి ఉన్నాయి. వారి యొక్క ఎలక్షన్ కోసము ఇటు దళిత బంధు నిధులను ఆపి ఫ్రీజ్ చేసి ఈరోజు వారే నేను పోరాడితే వచ్చినాయనే విధంగా మాట్లాడుతున్నారు. నిజంగా ఇది హాస్యాస్పదం. దయచేసి దళిత సోదరులందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాము. దళితుల విషయంలో మా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ వాళ్లకు అండదండ ఉంటుంది. గతంలో కూడా దళితుల విషయంలో అనేక పోరాటాలు చేసినటువంటి మేము వారికి ఎల్లవేళ అందుబాటులో ఉంటాము. వారికి ఏ కష్టం వచ్చినా కూడా మేము ముందుండి పరిష్కరిస్తామని చెప్తూ మరొక మారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, ప్రణవ్ బాబు గారికి వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.